హాయ్ హలో వెల్కమ్ టు పోస్టర్ 60. నేను మీ మురళీ రాపల్లి. డబ్బుంటే వ్యవస్థలన్నీ దాసోహం అవుతాయి. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అయితే ఇంక చెప్పనవసరం లేదు. మీ చేతిలో డబ్బు ఉంటే వాళ్ళు ఏదైనా అవలేదుగా మీకు అనుకూలంగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బండి భగీరథ్ మీ అందరికీ తెలుసు. ఇతని పైన పోక్సో కేసు పడింది. ఈయన జైల్లో గత 2 నెలలుగా ఉంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు మధ్యంతర బెయిల్ రావడం జరిగింది. ఈ బండి భగీరథ్ సంబంధించిన విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఒక మైనర్ బాలికని పబ్బులకి తిప్పి ఆ అమ్మాయి పైన అఘాత్యం చేసి అదేవిధంగా అది చేయలేదని చెప్పేసి చివరికి ఆయన పైన కేసు పెడితే పెయిడ్ ప్రమోషన్ చేసి చాలా మందితోటి ఆ అమ్మాయిదే తప్పు, హనీ ట్రాప్ చేసింది అని తలా తోకోలేని చెత్త ఒక లాజిక్ని డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసినటువంటి బండి భగీరథ్, బండి సంజయ్ కుమారుడు. బండి సంజయ్ గారి గురించి ఈ కేసు గురించి ఎందుకు చెప్పాలంటే, తప్పు చేశాడు, పోక్సో కేసు పడిందని తెలిసి కూడా కొడుకుని దగ్గర 10 రోజులు ఆయన దాచి ఉంచటం జరిగిందంటూ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు కాబట్టి. ఈయన సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని భుజాన పైన మోసుకెళ్లే వ్యక్తిగా, బీజేపీ పార్టీ లీడర్గా, ఆయన సెంట్రల్ మినిస్టర్గా తనకంటూ ఒక హోదా ఉన్నప్పటికీ కూడా చట్టాల్ని గౌరవించకుండా, కేసు పడిన వెంటనే కొడుకుని పోలీసులకు అప్పగించకుండా అతన్ని దాచినటువంటి ఘటనలో బండి సంజయ్ గారిని తప్పుపడుతూ ఉన్నారు చాలా మంది. అయితే ఉన్న బలంగా ఇప్పుడు ఆయనకి మధ్యంతర బెయిల్ రావడం జరిగింది. రీజన్ ఏంటంటే ఆయన బీటెక్ ఎగ్జామ్స్ రాయాలంట. దాని గురించి ఆయనకి బెయిల్ రావడం జరిగింది. ఈ పోక్సో కేసులో బెయిల్ రావడం అనేది అంత ఈజీ కాదు. కానీ ఎలా ఎగ్జామ్స్ కోసం ఆయన బెయిల్కి అప్లై చేయటం, కోర్టు కూడా తన కెరీర్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాయడం కోసం తనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ తర్వాత ఎప్పుడైతే ఈ ఎగ్జామ్స్ రాస్తారో ఆ తర్వాత మళ్ళీ ఈయన వెళ్తాడా జైలుకి అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే వన్స్ బెయిల్ వచ్చిందంటే ఆ తర్వాత ఆ బెయిల్ వచ్చిన తర్వాత ఈయన వెళ్ళి కోర్టులో మళ్ళీ లొంగిపోతే కోర్టుకి మళ్ళీ బెయిల్ అప్లై చేసుకునే అవకాశం వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒకసారి బెయిల్ మీద బయటికి వెళ్ళి నమ్మకంగా తిరిగి కనుక కోర్టు వారి ముందు హాజరుపడితే ఈ వ్యక్తి కొద్దిగా కోర్టుకి, వ్యవస్థలకి వాల్యూ ఇస్తున్నాడు కాబట్టి ఒకసారి బెయిల్ ఇస్తే తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ గ్రౌండ్స్ పైన, గుడ్ విల్ పైన అతనికి మళ్ళీ బెయిల్ మంజూరు చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇదే టెక్నిక్ వాడారు ఇక్కడ. అతను బీటెక్ ఎగ్జామ్స్ రాయడం కోసం బెయిల్ని అప్లై చేశారు. బండి భగీరథ్ అనే వ్యక్తి ఈ సమాజంలో నిజంగా చెప్పాలంటే చాలామంది చిన్న చిన్న తప్పులు చేసినా కూడా, విజయవాడ ఇప్పుడు కేసు చూసుకున్నట్లయితే సాయి కృష్ణని ఏ తప్పు చేశాడు, ఏదో రౌడీ షీట్ అని చెప్పి పోలీస్ స్టేషన్లోనే చంపేసి ఎవరికి తెలియకుండా దహనం చేసి చివరికి అస్థికలు తల్లికి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా హైదరాబాద్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక యువత పైన 4 యువకులు చంపేస్తే అమ్మాయిని తగలబెట్టేసి స్పాట్లో ఎన్కౌంటర్ చేశారు. ఈ పోక్సో చట్టం ఎలా ఉపయోగపడుతుందంటే 18 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న బాలికల వయసున్న ఆడపిల్లల పైన ఎవరు అమ్మాయి కన్సర్న్తో అయినా, వితౌట్ కన్సర్న్ అయినా, అమ్మాయి ఇష్టపూర్వకంగా అయినా, ఇష్టం లేకపోయినా కూడా ఆ అమ్మాయి పైన సెక్షువల్గా కానీ వేరే విధంగా కానీ ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసినా, ప్రలోభ పెట్టినా, ఏం చేసినాడో పోక్సో చట్టం అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అన్ని ఇంప్లిమెంట్ అయిన ఈ వ్యక్తి తప్పించుకు పారిపోయి, గతంలో కూడా ఈ చరిత్ర చూసుకున్నట్లయితే కాలేజీలో కొట్టటాలు, గంజాయి తాగటాలు చాలా ఉన్నాయి. ఇటువంటి వ్యక్తికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు వారిని పునర్పరిశీలించుకోవాలని ఒకసారి చెప్పాల్సిన అవసరం ఎంతైనా. ఎందుకంటే వీళ్ళు గ్రౌండ్స్ ఒకసారి వెళ్తే మళ్ళీ వచ్చాడు, ఇటువంటివన్నీ ఇక్కడ కన్సిడరేషన్లోకి తీసుకోకుండా ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ జైలుకి వెళ్తే అక్కడే ఆయన బంధించి ఏ శిక్ష అయితే, నాకు తెలిసి ఉరిశిక్ష వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఉరిశిక్ష వరకు తీసుకువెళ్తారని అందరూ చెప్తూ ఉన్నారు. ఉరిశిక్ష పైన ఒక బుద్ధి వచ్చే విధంగా మంచి శిక్ష వరకు ఈయన తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఒక అబలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలంతా చూస్తుండగానే కొడుకుని 10 రోజులు దాచినటువంటి బండి సంజయ్ గారిని, వీళ్ళందరినీ చట్ట వ్యతిరేకులుగానే మనం పరిగణించవలసిన అవసరం ఎంతైనా ఉంది. చట్టాన్ని ఉల్లంఘించి వారు చాలా విధాల వాళ్ళ లిమిట్స్ని క్రాస్ చేశారు. వాళ్ళకున్న అధికారాన్ని, డబ్బుని అడ్డం పెట్టుకొని చివరికి లొంగిపోక తప్పలేదు. ఇప్పుడు బెయిల్ రాక తప్పలేదు. మళ్ళీ అతను జైలుకి వెళ్ళక తప్పదు. అండ్ ఫైనల్గా ఏం చేయాలంటే, డబ్బున్న వాడికైనా, డబ్బు లేని వాడికైనా న్యాయం ఒక్కటే అనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా శిక్షలు ఉండాలనేదే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అదే జరగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.